హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనస్వి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ చూపించాలి అనుకుంటున్నానండి. ఆ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చూద్దామా? ఇది చూడండి, వైట్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది శివునికి పెడితే చాలా ఇష్టం అంటండి ఆయనకి, అందుకని మేము ఆ పరమేశ్వరుడికి పెడతామండి. నెక్స్ట్ చూడండి, చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ క్యూట్గా ఉన్నాయి కదా. వీటిని సన్ఫ్లవర్స్ అంటారండి. సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతాయి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వెళ్దాం. గరిక చెట్టు చూడండి, బ్లూ ఫ్లవర్స్ క్యూట్ కదా. ఓకే, ఇది ఎల్లో ఫ్లవర్స్. ఇవి తీగలాగా అల్లుకుంటాయండి. ఈ మొక్క తీగలాగా అల్లుకుంటుంది. ఇది మందారాలండి, ఎరుపు రెడ్ హైబిస్కస్. వాము ప్లాంట్స్ అండి, వాము. ఇది మ్యాంగో ట్రీ. ఇవి జాజి పూలండి, కారమల్లి అంటారు వీటిని. చాలా స్మెల్ బాగుంటుంది, చాలా అందంగా ఉంటాయి. ఇవి సన్న జాజులు అండి, సన్న జాజులు. ఇది కరివేపాకు మొక్క అండి, కరివేపాకు. నేను ఎల్లో ఫ్లవర్స్ మొక్క అండి. ఇది తీగలాగా అల్లుకుంటుంది. ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. అది వెళ్ళానండి ఇంకో వైపు. మల్లెపువ్వు అండి, మల్లెపువ్వు పూస్తుంది ఈరోజు. ఇది మల్లెపూ సీజన్ అను కదండి, అందుకని మల్లెపూలు మొగ్గలు వేస్తున్నాయి. ఇవి జాజి పూలు అండి. అక్కడ చూసాం కదా మనం కారమల్లి చెట్టు, అదే ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇవి శంఖం ఫ్లవర్స్ అండి, అదే బ్లూ శంఖాలు. బంతిపూలు అండి, చిట్టి బంతిపూలు. ఈ చెట్టే నూరు వరహాల చెట్టు అండి. ఇది రెడ్ కలర్. ఇది ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నేను రెడ్ కలర్ వేసాము. ఓకే అండి, బాగుందా అండి మా తోట? చిన్న తోట అండి, చిన్నగా వేసుకున్నాము.